ఏం జరిగినా చూసుకుంటా పోతే అది శాతగాని తరం అవుతుంది తప్ప ఓపిక పట్టినట్టు కాదని కోపం చేస్తున్నాడు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. కొండా సురేఖ చేస్తానన్న పనులకు కోపం తన్నుకొచ్చినా ఓపికతోనున్నాడట ఇన్ని రోజులు. ఇప్పటి నుంచి ఊకునేదే లేదు అన్నట్టు చెప్తుండు. సొంత పార్టీ ఎమ్మెల్యేని కాపాడుకోవాల్సింది పోయి కాళ్ళ కట్టబెట్టి చేస్తున్నదట మంచి కొండా సురేఖ. ఆగు గదే ముచ్చట చెప్తుండు నేను రయ్యి. మీరు నలుగురికి చెప్పవలసిన 4 నియోజకవర్గాలను పట్టించుకొని చెప్పవలసింది పోయి 4 నియోజకవర్గాలల్లో ఏళ్ళు పెట్టి డిస్టర్బ్ చేసుకుంటూ పోతుంటే అది మంచి పరిణామం కాదు. నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా నా గుడి అమ్మవారి గుడి నా దగ్గరకు వస్తుంది. పొద్దుగా లేస్తే మేము అక్కడ కూర్చొని అభివృద్ధిలో మేము భాగస్వామ్యం చేసుకుంటూ పోతుంటే ఎవరి వాళ్ళని మీరు కమిటీ సభ్యులను వేసుకుంటూ పోతే ఇక్కడ ఎట్లా మరి అనేది అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను. ఇన్నరా లోకల్ ఎమ్మెల్యేకి తెలవకుండా దేవాలయంలో కమిటీ మెంబర్లను పెడితే లోకల్ ఎమ్మెల్యే వాళ్ళకి ఎంత లోకువైండో చూడండి. మంత్రి పదవులు ఉన్నప్పుడు 4 నియోజకవర్గాల బాగు కోరినట్టుండాలి గాని ఇదేం పద్ధతి కాదన్నట్టు కాంగ్రెస్ పార్టీ పెద్ద మహేష్ కుమార్ గౌడ్ కు షిల్కు రాసిచ్చిందట. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వాస్తును ఖరాబ్ చేస్తున్నది, అందరి పదవులల్లా అందరి నియోజకవర్గాలల్లో ఏలు పెడుతున్నది, ఎవ్వరు గొరకానట్టు ఇష్టం ఉన్నట్టు చేస్తున్నది అని చెప్పిండట. మీరు ఇట్లనే చూసుకుంటా పోతే కాంగ్రెస్ పార్టీ ఖరాబ్ అవుడు ఖాయమని ఫిర్యాదు అయిందట. మరి దాని మీద అధిష్టానం ఏం చర్యలు తీసుకుంటారో ఏమో గాని ఈ ముచ్చట తెలిసినాక కొండా కుటుంబం మాత్రం అగ్గి మీద గుగ్గిలం అవ్వడు ఖాయమని అనిపిస్తున్నది. కొండా మురళి మల్లెం మాటల బాంబులు వేలుస్తాడో ఏమో చూడాలబ్బా. దొంగతనం చేసేటోనికి బుద్ధి ఉండదు, రాజకీయాలు చేసేటోళ్లకు సిగ్గుండదు అన్నట్టే నడుస్తున్నది రాష్ట్రంలో రాజకీయాలు. పొద్దునో మాట మాట్లాడి మాపటికి మరొక మాట మార్చే లీడర్ల టాలెంట్ పోండ్రి. కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి మహేష్ కుమార్ గౌడ్ మొన్నటికి మొన్న బీఆర్ఎస్ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఎక్కడున్నారంటే వాళ్ళంతా మా పార్టీలోనే ఉన్నారు అని ఓ నేషనల్ మీడియాకు గర్వంగా చెప్పిండు. మా పార్టీ చేస్తున్న మహా గొప్ప పనులు చూసి మా 3 రంగుల కండువ కప్పుకున్నారు అన్నట్టే చెప్పిండు. కానీ ఇప్పుడు చూడండి ఎట్లా మాట్లాడుతుండో. వాళ్ళ స్టేట్మెంట్ మరి వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళ స్థాయి వాళ్ళే చెప్పాలి కదా. స్పీకర్ జడ్జిగా వారి వాదనలు వింటా ఉన్నాడు, వారి వాదనలు ఇస్తారు, అదే ప్రామాణికం కదా. ఇప్పుడు నా వాదన రేవంత్ రెడ్డి గారి వాదనో లేక కేటీఆర్ వాదన ప్రామాణికం కాదు అక్కడ. ద ఇష్యూస్ బిట్వీన్ స్పీకర్ అండ్ ఎమ్మెల్యేస్. స్పీకర్ నోటీస్ ఇచ్చాడు యాజ్ పర్ ది సుప్రీంకోర్టు డైరెక్షన్. నోటీస్ వాళ్ళు జవాబు చెప్పారు. ఏ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఎవరు చెప్పాలి? అది వాళ్ళే చెప్పాలి కదా, వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇన్నరా పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలు ఉన్నారు అనేది చెప్పాల్సింది నేనో సీఎం రేవంత్ రెడ్డో కేటీఆర్ కాదు, వాళ్ళే చెప్పాలంటుండు. మరి గాసంటప్పుడు అంతకు ముందు ఆ 10 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలోనే ఉన్నారు అని ఎందుకు చెప్పినావు సార్? ఏదైనా ఒక మాట ఉండదా? పార్టీకి కలిసి వస్తే అంటే వాళ్ళంతా మా పార్టీలోనే ఉన్నారని గ్రేట్ గా చెప్పుకున్నావు. ఇప్పుడు పీకల మీదకి వస్తున్నది అనే వరకు మాట మాట్లాడతావా? ఏంది సార్ ఇది? రాజకీయాలు చేస్తే చేయాలి కానీ గింత ఘోరంగానా? వంప అయితే వదినే మిట్ట అయితే మరదలంటే చేస్తే జనం గమనించుకుంటుంటా అనరా సారు? వాళ్ళకి అన్ని తెలిసిపోతున్నాయి సారు అని అంటారు. మహేష్ కుమార్ గౌడ్ మాటల తేడా ఇన్నోళ్ళు.